ప్రతి సంవత్సరం ఇదే బాధ. ఈ బాధలో మీరు ఉంటే తెలుస్తుంది. ఓట్లకి అడుక్కోవడానికి రావడం కాదండి. ఓటు కావాలంటే ఇంటింటికి తిరిగి అడుగుతారు. ఈ రోజు కనపడరు ఎందుకంటే మీరు ఇళ్లకు నీరు పోయి సామాన్లన్నీ ఖరాబ్ అయ్యి చిన్న పిల్లలు ఉన్నోళ్ళు సజ్జల మీద గుచ్చబెట్టుకొని తల్లిదండ్రులు ఏడ్చారు. కనపడని బాధ. మీకు ఓట్లు కావాలి, మీరు గెలవడం కావాలి, మీ సంపాదన కావాలి. మీరు మాత్రం మేడలలో ఉండొచ్చు తడవకుండా. మరి మా బాధ ఇవాళ వచ్చి చూస్తే తెలుస్తుంది. మరి రావాలి కదా. ఇంత దీన స్థితిలో ఉన్నాం. డ్రైనేజీ నుండి ఇంట్లో వాడుకునే నీళ్ళల్లో కూడా డ్రైనేజ్ వాటర్ కలిస్తే మేము నోట్లలో ఏం పోసుకోవాలి, మొహాలు ఏం కడుక్కోవాలి, తాగడానికి కూడా నీరు కరువైంది. అది ఇక్కడ ఈ ఇందిరానగర్ లక్ష్మీ మైన్స్ బ్యాక్ సైడ్ కాదర్ షాప్ బ్యాక్ సైడ్ అండి. మీరు దయచేసి ఎవరన్నా ఉంటే మీరు వచ్చి చూసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇంటి పనులు కట్టకుంటే మా సామాన్లు తీసుకెళ్తారు కదండి. ఈ రోజు వచ్చి మా సామాన్లు మరి కాపాడండి. ఇంటి పనులు కట్టకుంటే తీసుకుంటారు కదా. తలుపులు పీకుతాము, టీవీ స్టాండ్ తీసుకెళ్తామంటారు కదా. ఈ రోజు మరి తీసుకెళ్లి మా సామాన్లు కాపాడండి. ఈ రోజు కూడా అదే సమస్య వస్తే ఎవరు కాపాడాలి మమ్మల్ని? దయచేసి మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తే వచ్చి స్పందించి అతి త్వరగా స్పందించి వచ్చి మా ఏరియాను చూసి మీరు చూసి మా బాధ